హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట అయితే వర్షం పడేస్తుందండి. అందుకని వేడిగా పకోడీలు బజ్జీలు చేద్దాం ట్రై చేస్తాను. చూడండి, వేడిగా పకోడీ చేస్తున్నాను. ఈవినింగ్ టైం నుండి పిల్లలు వచ్చి స్నాక్స్ వస్తాను పకోడీ చేస్తున్నానండి. చక్కగా వర్షం వచ్చినప్పుడు వేడిగా పకోడీలు మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది కదండి. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. చక్కగా వేగుతాయండి, చక్కగా కరకరలాడుతాయి పకోడీ. పిల్లల స్నాక్స్ రెడీ చేసి పెడతానండి. పకోడీ అయితే వేగిపోయిందండి, చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. కొంచెమేనండి, చిన్న కళాయి పెట్టి చేస్తున్నాను. చూడండి, వేడి పకోడీ రెడీ. చూడండి, ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి. అబ్బా, వర్షంలో వేడి మిరపకాయ బజ్జీలు తింటే అబ్బా బాగుంటుంది కదండి. చూడండి, బజ్జీలు మిరపకాయలు అయితే రెడీ అండి. బజ్జీ మిర్చి ఉల్లిపాయ పకోడీ. పకోడీ అండి రెడీ చేశారు. పిల్లలు వచ్చేసారండి స్కూల్ నుంచి. మా పాప వచ్చి నాకు ఇవ్వ లేకుంటుందండి. మా పాప మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం అండి, తినిద్ది. మిరపకాయ తింది, పైన తింటుంది, మిరపకాయ బజ్జీ తింటుంది. చూడండి, మా బాబు కూడా తీసుకుని మిరపకాయ బజ్జీ అంటున్నాడు. బాగుంది, సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది. టేస్ట్ రా అని చెప్తాను మీకు కూడా. నీటి మిరపకాయ బజ్జీ అండి. ఈ వర్షానికి మీరేం చేస్తారో కామెంట్ చేయండి. మిరపకాయ బజ్జీ అయితే బాగుందండి. పకోడీ అండి, ఇక టేస్ట్ బాగుంది.